కలిగిరి మండలంలోని భారత్ పెట్రోలియం పెట్రోల్ బంక్లో డీజిల్ కల్తీ జరిగిందని వాహనదారులు ఆందోళనకు దిగారు. బంకులో పోయించుకున్న డీజిల్లో నీరు పగల్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ 5 ఆటోలు 2 ట్రాక్టర్లు మార్గమధ్యలోనే నిలిచిపోయాయని బాధితులు తెలిపారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ వాహనాలు మొరాయించాయని ఆరోపిస్తూ బంక్ ఎదుట నిరసన చేపట్టారు. తక్షణమే నష్టపరిహారం ఇవ్వడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారి పనుల కారణంగా బంకులోని మోటార్లు దెబ్బతిన్నాయని, దాంతో ఆయిల్లో కొంత నలకలు చేరాయని తెలిపారు. రోడ్డు హైవే చేసిన దానివల్ల వర్క్ జరుగుతుంది. వర్క్ జరిగిన మోటార్ కొంచెం ఈరోజు టెక్నీషియన్ వచ్చి రిపేర్ చేయడం జరిగింది. దానివల్ల కొంచెం డస్ట్ ఆయిల్ వచ్చింది. కానీ టెస్టింగ్ కొట్టినప్పుడు అది పైప్లో ఉన్న ఆయిల్ సరిగా కరెక్ట్గా వచ్చిన దానివల్ల ఇంకా సరిగ్గా వస్తుందని చెప్పేసి మేము వీటీసీ పట్టడం జరిగింది. కానీ పట్టిన తర్వాత అవి దానికి డస్ట్ పోయిందని తెలిసి వచ్చినప్పుడు వీటీసీ తిరిగి వచ్చినప్పుడు వాటికి మేము మా సొంత అమౌంట్తో ఏ వీటీసీ అయితే ప్రాబ్లమ్స్ జరిగాయో ఆ ఆఫీస్ నుండి మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేశాము. కల్తీ జరిగిందన్న, కానీ కల్తీ అంటూ ఏం జరగలేదు. జస్ట్ అక్కడ రిపేర్ చేయటం వల్ల హైవే వర్క్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్న వల్ల అలా ప్రాబ్లం జరిగింది. ఇంకెప్పుడు ఇలా జరగదు అంటే ఫస్ట్ మేము టెస్టింగ్ చేసాము. చేసిన తర్వాత బాగానే వచ్చిందని చెప్పేసి మేము కస్టమర్కి కొట్టడం జరిగింది. అందువల్ల ఇలా అయింది.